పాత తరం కమెడియన్ కస్తూరి శివరావు గారి లైఫ్ స్టోరీ గురించి వీడియోలో తెలుసుకుందాం. ఒక సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన కస్తూరి శివరావు గారు ఒక జాతి మొత్తం తలెత్తే స్థాయికి ఎలా చేరుకున్నాడనేది ఇప్పుడు తెలుసుకుందాం. కస్తూరి ఈ పేరులో ఉన్న పరిమళం అతని జీవితంలో లేదు. 1913 మార్చి 6న కాకినాడలో జన్మించిన కస్తూరి శివరావు గారు తనకంటే ముందు నలుగురు ఉండడంతో తండ్రికి పెద్ద భారంగా మారింది. ఈ బిడ్డని ఎలా ప్రయోజకుని చేయాలి అని తలపట్టుకునేవారు. మరి ఇతని ప్రవర్తన అలా ఉండేది. చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం అలా ఉండేది. ఎక్కడా నిలకడ లేకుండా నాటకాల చుట్టూ సర్కసుల చుట్టూ కొంతమంది స్నేహితులకు అల్లరిచిల్లరగా ఉండేవాడు. తండ్రి ఇతనికి ఎంత నచ్చ చెప్పినా పెడచెవిని పెట్టి ఇదే పంద టీనేజ్లో కూడా కొనసాగించాడు. దాంతో తర్వాత కాలంలో దర్శక దిగ్గజంలా మారబోయిన సి పుల్లయ్య గారి శిష్యుడికి తన బిడ్డ కస్తూరి శివరావు గారిని అప్పచెప్పారు అతని తండ్రి. అలా సి పుల్లయ్య గారి వద్ద థియేటర్స్లో మూవీ ఎలా ప్రొజెక్ట్ చేయాలో నేర్చుకున్నారు. అలాగే మూవీస్ ఎడిటింగ్లో కూడా శిక్షణ తీసుకుంటూ ఉంటుండగా మరో ప్రక్క సాయంత్రం పూట ఎక్కడ నాటకం అవుతుందో తెలుసుకుని అక్కడ వాలిపోయేవాడు. అలా రాజమండ్రి, గుంటూరు, మరో ప్రాంతం ఇలా ఎక్కడ పడితే అక్కడ. ఇక సి పుల్లయ్య గారు సొంతంగా సినిమా తీద్దామని నిర్ణయించుకొని తనకు సహాయకునిగా శివరావు గారిని తనతో కలకత్తాకి తీసుకుపోయారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా శిక్షణ ఇచ్చారు, కొంచెం హెల్పింగ్గా ఉంటారని. అలా బ్లాక్ అండ్ వైట్ రంగంలోకి అడుగుపెట్టారు కస్తూరి శివరావు. అలా సినీ రంగం వైపు ఆకర్షితులైన శివరావు గారు వర విక్రయం అనే సినిమాలో చిన్న పాత్ర దక్కించుకున్నారు. ఆ తర్వాత 4-5 సినిమాల్లో నటించినా సరైన గుర్తింపు రాలేదు. అయినా సరే పట్టు వదలకుండా చూడమని చిత్రంలో మంగళశాస్త్రిగా నటించి కొంత గుర్తింపు పొందారు. ఆ తర్వాత 1945లో అలాగే ఆ తర్వాత 1945లో స్వర్గసీమలో నటించిన తర్వాత కూడా ఇది మంచి పేరు వచ్చినా కూడా సాటిస్ఫై అవ్వలేదు. 1948లో బాలరాజు అనే సినిమాతో అమ్మయ్య ఇది కదా మనకు కావాల్సింది అనుకునేలా గుర్తింపు రావడంతో ఆనందాన్ని పొందారు. ఆ సినిమాలో ఏఎన్ఆర్తో పాటు అతను మేకల కాయటంలో అసిస్టెంట్గా నటించిన తీరుతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక అక్కడి నుండి శివరావు గారి ప్రాభవం ఒక రేంజ్లో ముందుకు పోయింది. గుణసుందరి కథ, స్వప్న సుందరి, పాండురంగ మహత్యం, అప్పు చేసి పప్పుకోడు ఇలా ఎన్నో సినిమాలు క్యూ కడుతూ వచ్చాయి. ఎన్టీఆర్తో నటించేటప్పుడు అన్నగారు అంటూ ఎంతో అభిమానాన్ని చూరగొన్న తమ్ముడుగా మారాడు. సినిమాలో నటిస్తూ ఉండగానే 25వ ఏటనే పెళ్లి చేసుకున్నారు. మేనర్ ఎక్కువ పెళ్లి. 40 ఏళ్లు వచ్చేంత వరకు వరుసపెట్టి పిల్లల్ని కంటూనే ఉన్నాడు. మొత్తం 7 సంతానం శివరావు గారికి. మద్రాసు వెళ్ళిన కొత్తలో సినిమాలో ఇంకా నిలదొక్కోలేక ఆరంభంలో పాండీ బజార్లో ఎవరు తనకి ఎదురు వచ్చే అవకాశం ఇస్తారో అని ఎదురు చూసిన దశ నుండి ఇతని కోసం వారు ఎదురు చూసే దశకి చేరారు. ఖరీదైన ఇల్లు కొనటమే కాకుండా డ్యూక్ కార్ని సైతం సొంతం చేసుకుని స్టార్డమ్ సంపాదించుకున్నారు. కస్తూరి శివరావు గారు తన పేరులో ఉన్న కస్తూరాన్ని ఇంట్లోకి తెచ్చుకొని సుగంధ ద్రవ్యాలతో స్నానం చేసేవారు. సంపాదించిన ఆస్తిలో సొంత ఊరిలో అన్న అక్క పేరిట భూములు కొని వారి జీవితాల్ని ఆనందమయం చేశారు. తను కూడా సొంతంగా మద్రాసులో ఒక వీధి అంతా కొనేసి తనకు మాత్రం అత్యంత ఖరీదైన ఇల్లు కట్టుకొని గృహమే కదా స్వర్గసీమ అనిపించింది. కష్టంలో ఉన్నవారికి డబ్బు కాగితాలు, డైరెక్షన్లో ఉన్న వాళ్ళకి కాల్ షీట్లు, నిర్మాతలు ఇచ్చే అడ్వాన్సులు తీసుకొని వేరే వాళ్ళకి పంచిపెట్టడం అంతటి గొప్ప మనసు ఉండేది ఇతనికి. మరి ఇంతటి డబ్బు సంపాదించిన తర్వాత చుట్టాలు, బంధువులు బెల్లం చుట్టూ ఈగల్లా ముసురుతారు కదా, అదే విధంగా ఈయన చుట్టూ చేరారు. నువ్వు ఇంతవాడివి అంతవాడివి అంటూ భజన చేసి తన పబ్బం గడుపుకునేవారు. అలా నిత్యం ఇతన్ని అంటిపెట్టుకొని వ్యసనపరుని చేసేశారు. స్కాచ్ బాటిల్ ఓపెన్ చేయకుండా సాయంత్రం గడిచేది కాదు కస్తూరి శివరావు గారికి. అలా త్రాగుడికి బానిసగా మారిపోయారు ఈయన. అలాగే సినీ నిర్మాణంలో కూడా అడుగుపెట్టారు. ఆయన తీసిన సినిమాలు భారీ పరాజయం పొందడంతో తీవ్రమైన నష్టాలు వచ్చి పీకల్లో తప్పుల్లో మునిగిపోయారు. అదంతా తీర్చడానికి మద్రాసులో ఉన్న తన భూములని అమ్ముకోవాల్సి వచ్చింది. అయితే అక్కడతో ఆగితే బాగుండేది. మరోసారి రిస్క్ చేసి కో ప్రొడ్యూసర్గా 2 సినిమాలకి ఫైనాన్స్ చేసి సమస్య మరింత జటిలం చేసుకున్నారు. దాంతో సొంత ఇల్లు అమ్ముకొని అద్దె ఇంట్లోకి ఫ్యామిలీని షిఫ్ట్ చేయవలసి వచ్చింది. నిర్మాతలుగా సినీ నటులని ఏరుకోరి సెలెక్ట్ చేసిన శివరావు జూనియర్ ఆర్టిస్టులను తన ముందు చేతులు కట్టుకునేలా చేసి సీనియర్ ఆర్టిస్టులచే అమితమైన రెస్పెక్ట్ పొందిన తాను ఒక్కసారిగా పరిస్థితి తారుమారై తన చేతులు కట్టుకొని మరో నిర్మాత ముందు నిల్చోవలసి వచ్చింది. అయితే అందుకు అతని ఆత్మాభిమానం అడ్డు రావడంతో ఎవ్వరి దగ్గరికి వెళ్లకుండా అందరిని దూరం చేసుకుంటూ వచ్చారు. అలా అవకాశాలు కూడా తగ్గిపోతూ వచ్చాయి. ఇక ఇంటిని పోషించుకునేందుకు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై చిక్కి సగమై బక్కగా మారి క్షీణించిపోయారు. ఇతని చావు ఎంత కఠోరంగా మారిపోయిందంటే చనిపోయిన తర్వాత 4 చందాలు వేసుకొని దహనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరి దశలో కుటుంబ పోషణ కోసం మళ్ళీ నాటకాలు వేస్తూ ఒకసారి తెనాలిలో నాటక ప్రదర్శన ఇచ్చి అప్పటికే అనారోగ్యంతో ఉన్న తాను రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా రైల్వే స్టేషన్లో కళ్ళు తిరిగి కుప్పకూలిపోయారు.
పెరగని పరిగెత్తిన ఆ గుండె జీవితం అనే నాటక రంగంలో నీ పాత్ర అయిపోయింది అంటూ అతని ఊపిరి ఆగిపోయింది.